ప్రైజ్ లార్డ్. నాకు తెలిసి క్రైస్తవ వివాహ వ్యవస్థలో అత్యంత దరిద్రమైన పని ఏమైనా ఉందంటే మాత్రం ఇదేనండి. ఏంటంటే అప్పటి వరకు పాటలు పాడి, అప్పటి వరకు వాక్యం విని, అప్పటి వరకు దైవ సేవకులు మాట్లాడిన మాటలు విని ప్రమాణాలు చేసి, పాస్టర్ గారు ఒక అడుగు బయటికెట్టగానే డీజే పాటలు స్టార్ట్ అవుతాయి. ఒక క్రైస్తవ జీవితంలో పుట్టి క్రైస్తవునిగా పెరిగి రక్షణ తీసుకుని బాప్తిసం పొందిన వ్యక్తులు పాస్టర్ గారు అలా వెళ్ళగానే వాళ్ళ జీవితం లేదా ఆ యొక్క పెళ్లి వ్యవస్థ ఎలా అయిపోతుందంటేనండి డీజే పాటలు అయిపోతుంది. వాక్యం చెప్తుంది కదా, అల్లరితో కూడిన ఆటపాటలు చేయమని చెప్పిందా. ఇవన్నీ సరసొక్తులు కాదండి, డబుల్ మీనింగ్లు కాదండి. ఒక పెళ్ళికి ఎంతమంది వస్తారండి, ఎంతమంది స్త్రీలు వస్తారండి. అదే డబుల్ మీనింగ్ మాటలతో నీ తల్లినో, నీ భార్యనో, నీ చెల్లినో అలా అంటే ఎలా ఈ పరిస్థితిని చిన్ననాటి జీవితం నుంచి కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అలరితో కూడిన ఆటపాటలను బైబిల్ చేయొద్దని చెప్పింది, సరసోక్తులు చేయొద్దని చెప్పింది, డబుల్ మీనింగ్ పాటలు. పాస్టర్ గారు వాక్యం చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చి ఎలా బయటికి వెళ్ళగానే బుల్లెట్ బండి పాటల కుర్చీని మడత పెట్టాలా. మరి అప్పటి వరకు దేవరని దీవెనలు, కళ్యాణమే వైభోగం, ఇది ఏదేను వనంలో చేసిన కార్యము, ఇలాంటి పాటలు ఎందుకండి? మరి ఏమైపోతుందండి? వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఆలోచించండి. ఈ తరం వారైనా మారండి, మారదాం, దేవునికి సాక్షులుగా ఉందాం. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి కాదండి. చేద్దాం, దేవుని పని చేద్దాం.